ఏపీలో రాజకీయాలు తెగ హీట్ ఎక్కిపోతూ ఉన్నాయండి. అటు పవన్ కళ్యాణ్ గారు రోజుకో మాట మాట్లాడుతున్నారండి. నిన్న సీఎం సీటు మనకెందుకు అన్నారండి. ఈ రోజు వచ్చి ఆ గొడవ ఎన్నికలేక చూద్దాంలే అన్నారండి. మరోసారి వచ్చి మనం సీఎం సీట్ అడగాలంటే మన చేతిలో కొన్నైనా సీట్లు ఉండాలి కదా అంటారండి. ఇంకోసారేమో తెలుగుదేశం పార్టీకి సీఎం కుర్సీ ఇవ్వడానికి జనసేన సిద్ధంగా లేదంటారండి. ఇంకోసారి ఏమంటారంటే ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటారండి అంటారండి. వీళ్ళకి వాళ్ళకి కాదండి, జనసేన అభిమానులు కూడా తల తిరిగిపోతుందంటే నమ్మండి. మరి ఆ సీఎం కుర్సీ గొడవ మీరే చూడండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎటు తేల్చుకోలేకున్నారండి. అటు ఢిల్లీలో బీజేపీని వదులుకోలేరు, అలాగని మద్దతు ఇచ్చే చంద్రబాబుని కాదనలేరు. ఎటొచ్చి చంద్రబాబు గారికి అక్కడ మోదీ గారికి ఏమో పడి సావడం లేదు, ఈయనేమో నలిగిపోతున్నారు. ఈయనకిద్దరూ కావాలండి. అలాగే అటు బీజేపీ ఇటు తెలుగుదేశం వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కావాలి, కానీ ముగ్గురు కలిసే ఛాన్సే లేదండి. వీళ్ళలా ముప్పు తిప్పలు పడుతుంటే అక్కడ జగనన్న మోదీ గారితో కలిసి చట్టా పట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారండి. చాలా తిరకాసుగా ఉందంటే నమ్మండి. హాయ్ ఏపీలో తెలుగుదేశం జనసేన మధ్య పొత్తులు తేలడం లేదు. ఇప్పటికే 2 సార్లు పార్టీ అధ్యక్షులు కలుసుకున్నారు గాని ఆ ముడి వీడడం లేదు. చంద్రబాబుది మొదట్నుంచి నాన్చుడు ధోరణి అనే పేరుంది. పీకల మీదకొచ్చే వరకు ఆగి అప్పుడు తాపీగా ఆలోచిస్తారని అంటారు. అంతేకాదు పొరపాటును కూడా నోరు విప్పరని అంటారు. ఒకవేళ ఆయన తెర ముందుకొచ్చి ఒక మాట మాట్లాడారంటే తెర వెనుక ఎంతో తతంగం జరిగిన తర్వాత ఆ ముక్క బయటకొస్తుందంటారు. ఆయన పబ్లిక్లో మాట్లాడే ప్రతి మాట ఎంతో విలువైందిగానే ఉంటుందని అంటారు. అదే పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఈ నానుబీకుడు వ్యవహారాలు ఆయనకి నచ్చవు. ఆయన అనుకున్నది వెంటనే అయిపోవాలి. ఆ వచ్చే రిజల్ట్ ఎలా ఉన్నా ఆలోచించరు. తనెంత స్పీడ్గా ఉంటారో అంతే స్పీడ్గా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంతే స్పీడ్గా వదిలేస్తారని కూడా అంటారు. ఇంత విషమ పరిస్థితుల్లో వీరిద్దరి భావ సారూప్యతలో ఇంత తేడా ఉన్నప్పుడు 5 ఏళ్లు కలిసిలా నడుస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరు డెడ్ స్లో, ఒకరు సూపర్ స్పీడ్. మరి వీళ్ళిద్దరి మధ్య పొత్తు పొడుస్తుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనేది మనసులో దాచుకోరు, ముఖం మీదే అడిగేస్తుంటారు. ఇప్పుడు అలాంటి మాటే ఒకటి వైరల్ అయిపోయింది. అది వైసీపీ వాళ్లకు అస్త్రంగా మారింది. మరోవైపు జనసేన పార్టీని అయోమయంలో పడేసింది. తెలుగుదేశం పార్టీకి మింగుడు పడకుండా పోయింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, సీఎం పీఠం మనం అనుకుంటే వచ్చేది కాదన్నారు. ఏపీలో ఎన్నికలు జరిగి ఫలితాలొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. కనీసం ఎంఐఎంలా 7 సీట్లైనా మీరు గెలిపించలేదని ప్రజలనుద్దేశించి అన్నారు. నిజాయితీగా రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటాయన్నారు. అయినా ఒక పార్టీ నాయకుడు మరొక పార్టీ నాయకుడిని ఎందుకు సీఎం చేయాలని అనుకుంటాడు అని ప్రశ్నించారు. ఆయన జనసేన గురించి వైసీపీకెందుకు భయం అని అడిగారు. మీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని వదిలేసి కనీస సీట్లు లేని జనసేనను ఎందుకు టార్గెట్ చేస్తారు అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసం చేస్తే నేనేమైనా చిన్నపిల్లాడ్నా అని ప్రశ్నించారు. అంటూనే టీడీపీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి జనసేన ఏమీ సిద్ధంగా లేదని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఈ మాటలు ఏపీలో మంటలు పుట్టిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఒకవేళ జనసేనకు 40 సీట్లు చంద్రబాబిస్తే అందులో 20 సీట్లైనా జనసేన గెలిస్తే ఏదైనా అడగడానికి అందంగా ఉంటుందనేది జనసేనాని అభిప్రాయంగా తెలిపారు. నేను సీఎం కావాలని కోరుకునేవారు ఓటేసి కనీసం జనసేన పార్టీని 30 సీట్లలోనైనా గెలిపించాల్సిన అవసరమైతే ఉందన్నారు. మన ఓటింగ్ పర్సెంట్ ఒక్కటే మనకు ఆయుధమని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాటల్లో నిన్నొక మాట, నేడొక మాట, రేపొక మాటన్న చందంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కావాలని రాజకీయాల్లోకి రాలేదని ఒకసారి, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని అయిపోవాలని అనుకోవడం లేదని ఒకసారి, దేనికైనా టైం రావాలని ఒకసారి, మనకి సొంత బలం లేకుండా ఏమని అడుగుతామని ఒకసారి అంటున్నారనే విమర్శలున్నాయి. దీనినే వైసీపీ అస్త్రంలా మార్చింది. పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే సత్తా లేదా అని మొదలుపెట్టింది. చంద్రబాబుని అడిగే దమ్ము లేదా అంటూ ట్రోలింగ్స్ ప్రారంభించింది.
దీనినే అస్త్రంగా తీసుకుని ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు పెంచాలని పావులు కదుపుతున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో జనసేనకు 175 స్థానాల్లో చూస్తే చాలా చోట్ల సరైన నాయకత్వం లేదనే విమర్శలున్నాయి. అంతేకాదు చాలా చోట్ల పార్టీ కార్యాలయాలు లేవు. చాలా కొద్ది చోట్ల మాత్రమే బలమైన నేతలు, కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు. అందుకని అలాంటి చోట తెలుగుదేశంతో కలిసి పొత్తులో భాగంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో 134 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ గూటికి చేరారు. అందువల్ల పార్టీని బలోపేతం చేసేందుకు జూన్ నెల నుంచి కార్యరంగంలోకి దూకుతారని పవన్ అంటున్నారు. ఎన్నికలు జరిగే వరకు జనంలోనే ఉంటారని చెబుతున్నారు. నేనెవరిని దేహి అని అడగలేనని చెప్పారు. బహుశా సీఎం విషయంలోనే ఆ మాట అని ఉంటారని కొందరంటున్నారు. మన దగ్గర బలం ఉంటే డిమాండ్ చేయొచ్చు, ఏదీ లేకుండా ఆట ఎలా ఆడతామని ప్రశ్నించారు. ఇప్పుడు జనసేన పార్టీని చూస్తూ ఉంటే చాలా కష్టంగా ఉందండి. మొన్న ఎలక్షన్లలో ఒక్క సీటే వచ్చింది కదండి, అది కూడా ఎక్కడికో ఎగిరిపోయినదండి. వచ్చింది కూడా ఎక్కడికో ఎగిరిపోతే ఇప్పుడు చూస్తే పొయ్యి మీద పెనం కాలిపోతా ఉందండి. పప్పు రుబ్బుడే ఇంకా అవ్వలేదండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి రోడ్ మ్యాప్ దొరకలేదండి. తెలుగుదేశంతో ఎల్లక తప్పదండి, బీజేపీతో ఉండక తప్పదండి. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లలో ఢిల్లీలో బీజేపీ జెండా మళ్ళీ ఎగురుతుందండి. ఈలోపు ఏపీలో పవన్ గుర్రం ఎగిరినా ఎగరాలండి, అది లెక్కండి. ఎవరెన్నెలా అనుకున్నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే మార్గం ఒకటుంది. అదేమిటంటే రేపు అదృష్టం బాగుండి నిజంగా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో చంద్రబాబు ఇంకా నోరు విప్పలేదు. ఎందుకంటే రాజకీయాల్లో తను ఉండగానే తన కళ్ల ముందే కుమారుడు లోకేష్ ని ఏమైనా ముఖ్యమంత్రిని చేస్తారా, లేక తనే సీఎం చైరెక్కుతారా అనే దానిపై స్పష్టత లేదు. లోకేష్ ని గానీ సీఎంని చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పవర్ షేరింగ్ అడగొచ్చునని అంటున్నారు. ఎందుకంటే లోకేష్ కి అనుభవం లేదు. అతన్ని సీఎంని చేసి చంద్రబాబు వెనుక నుంచి కథ నడిపించినట్టే. తనని 2.5 ఏళ్లు సీఎంని చేసి ఎప్పటిలా చంద్రబాబుని పైనుంచి చూసుకోమని చెబుతున్నట్టుగా తెలిసింది. లోకేష్ ని సీఎం చేస్తేనే తనకు అనుభవం వస్తుంది, మంచి చెడులు తెలుస్తాయి, పార్టీలో అంతర్గత కుమ్ములాటలేవైనా ఉంటే తను పరిష్కరించవచ్చునని చంద్రబాబు అనుకుంటున్నట్టు సమాచారం. అలా లోకేష్ ని గానీ సీఎంను చేస్తే పవన్ కి పవర్ షేరింగ్ ఇవ్వడం ధర్మబద్ధమైంది, న్యాయమైంది కూడా అంటున్నారు. లోకేష్ ని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ ని పావులా వాడుకోవడం కరెక్ట్ కాదని కొందరంటున్నారు. రెండోది, పవన్ అసెంబ్లీలో ఉండి సమస్యలపై మాట్లాడితే ఆ వచ్చే రీసౌండ్ వేరుగా ఉంటుందని అంటున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా వైసీపీ అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సీఎం సీటు విషయంలో త్యాగం చేసినట్టు మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై అభిమానులు, సామాజిక వర్గం నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టుగా సమాచారం. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికి మీరేమైనా వకాల్తా తీసుకున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అడుగు ముందుకేసి ఎంతకాలం చంద్రబాబుని పల్లకీలో ఎక్కించి ఊరేగిస్తారు, ఎంతకాలం భుజాలు కాస్తాం, జీవితమంతా మనం వారిని మోయడమేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ సభలో సీఎం సీటుపై సుదీర్ఘ వివరణ ఇచ్చినట్టు అనుకుంటున్నారు. మన దగ్గర ఏముందని సీఎం సీటు అడుగుతామని అనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ప్రజలు, అభిమానులందరూ జనసేనని గుర్తించి కనీసం కొన్ని సీట్లలోనైనా గెలిపిస్తే అప్పుడు అడిగినా అందంగా ఉంటుందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే హరిరామ జోగయ్య ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. పవర్ షేరింగ్ ఉండాల్సిందేనంటూ ఒక లేఖ కూడా రాశారు. ఇది కూడా సంచలనాత్మకమైంది. అందుకనే పవన్ కప్పదాటు సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఇదంతా ఏడాది తర్వాత మాట. అప్పుడు రాజెవరో బంటు ఎవరో తెలీదు. మనకొచ్చిన సీట్లను బట్టి అప్పుడు సీఎం అడగొచ్చు అంటూ వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. కానీ తన మనసులో మాటని చెప్పకనే చెప్పేశారు. ఈసారికి చంద్రబాబు పల్లకి మోయక తప్పదు. ఇప్పుడు 30 సీట్లైనా గెలిచి తర్వాత వచ్చే 5 ఏళ్లలో అప్పుడు సీఎం సీటు విషయంలో డిమాండ్ చేద్దామనే భావనకి పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంకా డైలమాలో ఉంది. టీడీపీ జనసేనలకు వైసీపీకి మధ్య సమదూరం పాటిస్తోంది. వీళ్ళని వదలడం లేదు, అటు వైసీపీని కాదనడం లేదు. కర్ణాటక ఎన్నికల జర్క్తో ఎటు పాలుపోని స్థితిలో ఉంది. ఈ క్రమంలో ఆంధ్రాలో ఆచితూచి వ్యవహరించాల్సిన స్థితి వచ్చేసింది. ఇదే విషయంలో జనసేన తెలుగుదేశం వైపు చూస్తే కథ మరోలా ఉంది. బీజేపీతో కలిసి వెళితే తమ పరిస్థితి ఏమిటనే దానిపై వారెక్కువ ఆందోళనగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సమీకరణాలను పసిగట్టిన బీజేపీ ఏం చేస్తోందంటే వైసీపీ చేయి వదలకుండా నడక సాగిస్తోంది. మొత్తానికి కన్నడ ఎన్నికల ప్రభావంతో అన్ని పార్టీలు కిమ్మనడం లేదు. చంద్రబాబుకి సౌండ్ లేదు, పవన్ కళ్యాణ్ నోరు విప్పలేదు, సీఎం జగన్ కూడా మాట్లాడలేదు. అంతా మౌనమే రాజ్యమేలుతోంది. వీటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీ ఆట ఎంతవరకు సాగుతుందో, ఎక్కడ ఆగుతుందో, ఎవరొచ్చి కూర్చుంటారో వేచి చూడాల్సిందే. ఏంటోనండి, మా ఇద్దరు రాజకీయాలు ఒక పట్టాన అర్థమే సావు. మనకే ఇలా ఉంటే అలా ఆలోచించే వాళ్ళకి ఇంకెలా ఉంటుందండి? వీళ్ళకి ఎత్తేసి వాళ్ళు మరొకటి ఎత్తేస్తున్నారండి. మళ్ళీ వీళ్ళు దానికి ఇంకోటండి. మొన్న మధ్య చంద్రబాబు గారిని చూశారు కదండి, జాతీయ మీడియాకి వెళ్ళి మరి మోదీ గారిని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి బీజేపీలో కలిసిపోవాలండి. ఆ కాన్సెప్టే వర్కౌట్ కావడం లేదండి. తెలంగాణలో ఎన్నికలు అయ్యే వరకు ఇలా ఎదురు చూపులు తప్పేలా లేవండి.